పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే దేశాభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారతరత్న మాజీ పీఎం పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పివి ఘాట్ లో నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పివి నరసింహారావు అంటే ఒక చరిత్రని, గ్రామీణ ప్రాంతం నుంచి ప్రధానిగా ఎదిగి దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఎవరైనా అవుతారా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా గత సంవత్సరమే మరి కేంద్ర ప్రభుత్వం వారి భారతరత్న ఇవ్వడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు ఉన్నటువంటి ప్రత్యేకత వారు తెలంగాణ పల్లెల్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించడం, వారు రాజకీయ రంగంలో ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఈ దేశానికి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈరోజు ఆర్థిక రంగం అనేది ఎంతో బలోపేతమే కాకుండా ఎంతో మందికి ఆపర్చునిటీ రావడం. ఇప్పటి జనరేషన్లో పెట్టి పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం తద్వారా మరి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు వారికి భారతరత్న కూడా అమలు చేయడం శుభపరిణామం. తప్పకుండా భవిష్యత్తులో పివి గారి చరిత్రను కూడా ఇప్పటి జనరేషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు ఉంటారు. దాంట్లో ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి పివి గారి సందర్భంగా వారు బహుభాష కోవిదోడే కాకుండా అనేకమైనటువంటి భాషల్లో వారు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలకు మన దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా కొనసాగించే విధంగా వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకెళ్తున్న మరి వారి జయంతిని పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో అందరూ కూడా భాగస్వాములై ఉద్యోగులకు కూడా వాటిని కలుసుకునేటువంటి రోజు చెప్పిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అభినందనలు